హలో ఫ్రెండ్స్ అందరికీ. మేము మా పెద్దమ్మాళ్ళ ఊరు పండగకొచ్చామని చెప్పాం గదా! పండగకొచ్చిన తర్వాత పండగ చూపించకపోతే ఎలా చెప్పండి? పండగలోకి త్వరగా ఎళ్తున్నాము. ఎందుకంటే కొంచెం చీకటి పడాకెళ్ళా ఇంక తిరిగి రావడం ఉండదు. ఇంక అక్కడే ఉండిపోవడమే ఇల్లు తెలీక. మీకో చిన్న విషయం. మీలో ఎవరో కోటీశ్వరుడు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నాగార్జున గారు క్వెషన్స్ అడిగే టైంలో ఒక క్వెషన్ ఏశారు. లక్క బొమ్మలకి ప్రసిద్ధిగాంచిన ఊరు ఏది అని. ఆన్సర్ వచ్చేసి ఏటికొప్పాక. అప్పటి వరకు నాకు తెలీదు నిజంగా మా పెద్దమ్మల ఊరికి ఎంత ప్రాధాన్యత ఉందా అని. పండగలోకి వచ్చి రాగానే ముందు లక్కబొమ్మల షాప్‌లోకి దూరేశాను. మీకు ఈ లక్కబొమ్మలు చూపించాలి కదా మరి. ఇంకా ఇక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మలు కూడా ఉంటాయి. తలకాయలు టిక్ టిక్ మని బానే ఊపుతాయి. మనం ఎలాగూ కొనం కదా! కొనలేనిది చూపించమంటే బాధపడతారు. షాప్ అసలే బిజీగా ఉంది. ప్రతీదీ ఏ షాప్‌కెళ్ళినా నేను చూడ్డాలు తప్ప కొండాలుండవు. ఎందుకంటే మనకి ఎలాగో సొంత ఇల్లు లేదు కదా! ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటాము. ఇదొకటే షాప్ కాదు. మనం ఏ టైంలో వచ్చినా ఇలాంటి షాపులు బోలెడుంటాయి కొనుక్కోవాలంటే. ఆహా! ఈ గ్యాప్‌లోని రాధాకృష్ణుల బొమ్మ సెట్ చేసుకుందే కొనమని. పోన్లే తీసుకుందాం కదా అని అడిగితే పెద్దదైతే 600 చిన్నదైతే 300 అంట. ఈ పక్కన వినాయకుడు ఎక్కడో దాక్కున్నాడు. అంతకంటే ముందు ఇగో ఇది చూపించేస్తాను మీకు. రామయ్య, లక్ష్మణయ్య, సీతమ్మ వారు, ఆంజనేయస్వామి. సూపర్ ఫ్యామిలీ కదా! ఇన్స్పిరేషన్ ఫ్యామిలీ అనమాట. వినాయకుడు ఫీల్ అవ్వడం మనం వెళ్ళకపోతే ఇదిగో కనిపించాడా? తీస్తున్నాను ఆగండమ్మా. మిమ్మల్ని కూడా వీడియో తీస్తున్నాను. కంగారెందుకు? ఈరోజు పండగని కాదు. మనం ఎప్పుడు ఏ టైంలో వచ్చినా ఇలాంటి షాపులు బోలెడు కొనాలి గానీ. ఏది కొనలేనిది షాప్‌లో ఎందుకు డూపులు కొట్టడం గాని బయటికి లాక్కొస్తారు కొడుకులు. ఈ నాలుక బయట పెట్టినోడు మాత్రం సేమ్ జూనియర్ ప్రదీప్ మాచిరాజు గారే. ఏం తేడా ఉండదు. బయటికి లాక్కొచ్చారు కదా! పోనీ ఐస్ క్రీమ్ అన్నా కొనండర్రా అంటే మంచు పడిపోతుంది తినకూడదని. పోనీ వేడి వేడి బజ్జీలైనా తీసుకుండర్రా అంటే గ్యాస్ట్రిక్ అంట. నేను వీడియో తీస్తున్నా కెమెరా వైపు అస్తమాను ఎందుకు చూస్తున్నానంటే పండగలో కదా ఉన్నాము. ట్రైపాడ్‌తో పాటు ఫోన్ లాక్కెళ్ళిపోతారు. ఈ పాము బేరం కుదిరేలా లేదు. మా పుట్టమ్మ వచ్చి రాగానే ఎట్టింది రింగులు కొనమని. భలే ఎంచుకుంటదనుకోండి పోయి బేరాలు మాత్రం. ఈళ్ళ దగ్గర భలే మ్యాజిక్‌లుంటాయి. డబ్బులు పోవడం తప్ప రింగులు పడవు చూడండి. ఆ రూ. 20కి ఇంటి దగ్గర సబ్బులైనా కొనుక్కుందాం. ఎక్కడున్నయి ఆ సబ్బులే కదా! పడినా పడపోయినా ఇచ్చేయడమే. అలాగా పండగ మధ్యలోకొచ్చేసాము. ఆహా! ఈటీవీ స్టార్ మహిళలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. కలర్‌ఫుల్ మహిళలు, మహారాణులు. చిన్నప్పుడు ఈ బొమ్మలు చూస్తే ఎలాగైనా కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లాల్సిందే. ఇప్పుడు మాత్రం మా పుట్టమ్మ చూడకుండా సైలెంట్‌గా ఎళ్ళిపోదాం గోల చేయకండి ఎవరునే. ఏటో ఇప్పుడికిప్పుడే నా కళ్ళ ముందు ఆ బండి ఎన్నిసార్లు తిరిగిందో కొనుక్కోవడం అవ్వలేదు వీడియో తీసినోళ్ళు ఎవరు లేక. అయ్యో! అన్న ఫ్లవర్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారే ఎవరికో ప్రపోజ్ చేయడానికేమో. వామ్మో! ఇక్కడ పచ్చబొట్టు ఆపరేషన్ అయిపోతుంది. ఇలాంటప్పుడే తమ్ముడు ఎక్స్‌ప్రెషన్ చూడాలని ఉంటది గానీ ఫేస్ అస్సలు కనబడనివ్వలేదు. జనాలు ఇన్నాళ్ళకి కాదబ్బా మారిపోయారు. పిసినారితనం నేర్చేసుకొని పండగంతా తిరగడమే గానీ ఏమీ కొండ ఉండదు. పార్కేటి పండగలోకొచ్చేసింది. ఫుల్లుగా నింపారు గానీ అటు గాని ఇటు గాని అసలు ఎక్కడా ఖాళీ లేదు. ఎవరనుకుంటే చిన్నది ఖాళీ అవునేమో. ఇప్పుడు పండగల్లో ఎవరు కొంటున్నారు అంతా ఆన్‌లైనే. ఇదిగో మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిపోయింది వచ్చేసరికి. దీనికి ఎక్కడికెళ్ళినా ఉంగరాల బాధ మాత్రం పోదు. కొన్ని రోజులు ఆగమ్మా తల్లి మంచిది రింగ్ తీసుకుంటాను అన్నాను. విందే అస్సలు. ఎస్ వద్దు, వి వద్దు. 6 లెటరే కావాలి. అడుగడుక్కి పోలీస్ అన్నీలే ఉన్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉంది. మేము 5 గంటలకు బయలుదేరాం ఇంటి దగ్గర. ఇప్పుడు ఫుల్లుగా వచ్చేసారు జనాలు. ఇప్పుడు 6 అయిందా? ఒక గంటకి ఫుల్లు రద్దీ. అంటే ఇంకో గంట పోతే ఎలా ఉంటదో తెలీదు. మేము ఇంటికి తిన్నగా ఎళ్ళగలమో లేదో అన్నట్టుంది పరిస్థితి. ఓహ్! నన్నే పలకరిస్తున్నావా? నమస్తే, నమస్తే. మీ అందరూ కూడా నమస్తే చెప్పండమ్మా. ఈ సెట్టింగ్ అంతా అరకులో చూసినట్టే అనిపిస్తుంది. ఒక్కసారిగా నేను అరకుగాని ఎళ్ళిపోయానేమో అనిపించింది. అవును ఈ పండగ ఏ అమ్మవారిదో చెప్పలేదు కదా మీకు. బండి మాంబ అమ్మవారి పండగ. ఇదిగో ఇటువైపు ఆపోజిట్‌లో చూస్తే వినాయకుడు బొమ్మలు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పండగ అని తల ఊపుతున్నాడు చూసారా వినాయకుడు. ఫోటో షూట్లు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడే ఉన్నారు జనాలంతా. అస్సలు గుడిలోకి వెళ్ళడానికి ఖాళీ లేదు. ఊకేస్తే ఊక రాలేనంత రష్‌గా ఉంది. అమ్మవారికి చీర తీశాను. ఇప్పుడైతే అస్సలు పెట్టలేము. వెళ్ళినా సరే దర్శించుకోవడానికి కూడా అవకాశం లేనంత ఇదిగా ఉంది. అందుకే మా పెద్దమ్మకి చెప్పాను వచ్చే వారం పసుపు కుంకుమతో పాటు ఈ చీర కూడా పెట్టిమని. నాకు మాత్రం భలే అనిపించింది ఈ సెట్టింగ్‌లన్నీ చూస్తే. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇదే రేంజ్‌లో చేస్తారు పండగ మాత్రం. మందుగుండు మాత్రం ఓ రేంజ్‌లో పేల్చారు. నేను మాత్రం దరిదాపుల్లోకెళ్ళలేదు. అయినా మీకు తెలుసు కదా మందుగుండంటే భయమని. మళ్ళీ ఏంటి మందుగుండు అది చూపించలేదు వీడియోలో అలాగని కామెంట్లు చేస్తారని ముందే చెప్పేసాను. నెమ్మదిగా పిల్లి నడకలేసుకొని అలాగా శివాలయం వరకు రాగలిగాం. చూసారా? ఫుల్ లైటింగ్‌తో శివాలయం అంతా ఎలా అదిరిపోతుందో. జనాల కళ్ళన్నీ శివాలయం మీదే చూసుకొని ఉండిపోయారు అలాగా. నా కళ్ళు మాత్రం ఫోన్ మీద ట్రైపాడ్ మీద ఉన్నాయి. పండగంతా తిరిగొచ్చి పిల్లలకి, పెద్దలకి దాహాలేస్తున్నట్టున్నాయి. గుటకేయకుండా తాగుతున్నారు ఒక్కొక్కరును. తిరిగి తిరిగి నాకు కూడా విపరీతమైన దాహం వేసింది గానీ, చూస్తే అన్నీ రంగు సోడాలే మామూలువి లేవు.
ఈ రంగు సోడా మనకి ఎక్కదు గానీ, కరెక్ట్‌గా మనము గుడి దగ్గరకొచ్చాము. గుడి దగ్గర అలంకరణ చూసారా ఎంత చేశారో! అసలు లోపలికి వెళ్ళడానికి అవకాశమే లేదు. మీకు చూపిద్దామనే ఇక్కడి వరకు కష్టపడొచ్చాను. అసలిప్పుడు మనం లోపలికెళ్ళినా అమ్మవారిని చూడడానికి అవకాశమే ఉండదు. అంత ఇదిగా ఉంది. ఈ అలంకరణ చూస్తే మాత్రం నిజంగా మతిపోతుంది నాకు. తిరిగి ఇంటికెళ్ళిపోతున్నాం మరి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. ఫోన్ మాట్లాడుతుండగా వెనక నుంచి ఎవరో ఫోన్ దొంగిలించారంట. ఇలాంటప్పుడు మనం వీడియో తీయడం అస్సలు కరెక్ట్ కాదు. సో వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరే.